హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేలో చూసారు కదా, టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఎక్కడికో పోతున్నానని. సో వీడియో లాస్ట్ వరకు చేయండి, డోంట్ స్కిప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్యాగ్ అయితే ఇది బియ్యం బస్తాలో ఉంది చూడండి. నాన్నమ్మ తాతయ్య జాగ్రత్తలు చెప్తున్నారు. ఇంకా వీళ్ళనైతే నేను చాలా అంటే చాలా మిస్ అవుతాను. రోజు గొడవలు ఆడుతూ ఉండేవాళ్ళం. నేను నాన్నమ్మ అయితే అసలు నాన్ స్టాప్ అనమాట. నాన్నమ్మ చూడండి ఎంత క్యూట్గా అమాయకంగా నుంచుందో ఆ బ్యాగ్ పట్టుకొని. సో ఫైనల్గా అయితే నేను స్టార్ట్ అయిపోతున్నా. తాతయ్య వస్తానన్నారు కానీ వస్తాను చెప్పి ఆగిపోయారు. నాన్నమ్మ అయితే అసలు రావద్దని చెప్పాను ఇంకెందుకులే అని, కానీ అసలు నా వెనకే వస్తూ ఉంది. సో బస్సులు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకోండి బస్కి వస్తే వచ్చేసాను. ఎవరు లేరు, నేనే ఫస్ట్ వచ్చిన. తొందర ఎక్కువ కదా. సో నాన్నమ్మ అయితే ఫుల్ ఎమోషన్ అయిపోయింది అనమాట. తన ఏడవగానే నాకు ఇంకా కొంచెం కన్నీరు వచ్చేసింది. కానీ ఏడిస్తే ఇంకా ఎక్కువ ఏడ్చేస్తుందని ఏడవలేదు. సో వెళ్తానని చాలాసేపటి నుంచి అన్నా కానీ వెళ్ళలేదు. అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు నాన్నమ్మకి. సో చాలా మిస్ అవుతుంది నాన్నమ్మ అయితే. చెప్పుకోలేము, ఆ బాండింగ్ అలానే ఉంటుంది. నాకు అమ్మ నాన్న కన్నా ఎక్కువ మా తాతయ్య నాన్నమ్మతో బాండింగ్ ఎక్కువ అనమాట. సో ఎలా ఉంటారో ఏందో. బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో బొబ్బులు వచ్చేసాను. ఇక్కడి నుంచి నేను మళ్ళీ వైజాగ్ వెళ్తాను అనమాట. కూర్చునే ఉంది అసలు వాళ్ళ హౌస్లో. సో నేను బ్యాగ్ పెట్టాను కానీ కంగాలుగా పెట్టేసాను. బ్యాగ్ మూలకి చచ్చానండి. అసలు ఏంటదే స్టిక్ అసలు రాలేదు. సో ఇది మళ్ళీ నేను క్లియర్గా నీట్గా ఏవైనా ఉంటే రిమూవ్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. మా దశగా పడుతుంది మంచిగా. మా సిస్టర్ హాయ్ చెప్పు. సో ఇప్పుడైతే బ్యాగ్ సర్దిద్దాం. బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో అవి ఏముంటాయి, మేకప్ కిట్స్, ఇంకా రోజు యూజ్ అనమాట. సో మా ఇద్దరికి ఫేవరెట్ ఎక్కించుకున్నాం. సో బిర్యానీ ఐఎమ్ సో ఎక్సైటెడ్. సిస్టర్ చేసింది. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఈవినింగ్ టైం జెస్సీ ఆడుతూనే ఉంది అసలు. ఇదైతే ఈవినింగ్ అనమాట. సో నేను 8:40 కంటే నేను ముందు 7కి ఇలా రెడీ అయిపోయి అలా వెయిట్ చేస్తున్నాను బ్యాగ్ కట్టుకుని. ఇప్పుడే సో ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. చాలాసేపు వెయిట్ చేసి తర్వాత జస్ట్ నేను ట్రైన్కి అయితే వచ్చేసాం. అదేనండి నాకు వచ్చిన సీట్ అనమాట. కింద ఇచ్చారు విండో సైడు. సిస్టర్ నేను వీడియో తీయడానికి చాలా కష్టపడ్డా. అందరూ ఉన్నారు కదా, కొంచెం సిగ్గేసింది. మిర్రర్లో సో వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ ట్రైన్లో కొంచెం చీకటి ఉంది. సో తర్వాత చెల్లేమో అది పెట్టిందనమాట, పెరుగు తాలింపు. ఇది మార్నింగ్ ఏ స్టేషనో తెలియదు కానీ లేచాను. నేను లేచేసరికి ఎలా ఉంది చూడండి. మంచి నిద్ర అయితే పట్టింది కానీ పాటలు వేసా. ఫైనల్గా వచ్చేసాం మన సికింద్రాబాద్కి. మా ఫ్రెండ్ గారు వాడు రావడం ఇంకా ప్లస్ అయింది. లేదంటే ఆ లగేజ్ పట్టుకొని చాలా కష్టపడేదాన్ని. వాడైతే నాకన్నా ముందే వచ్చేసాడు. తర్వాత బస్సు ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం ప్లేస్కి. సో దీని తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ ఉంటాను, ఈ మిగతాది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.